వెల్కమ్ టు స్వస్తిక్ డిజైన్ ట్యూటోరియల్స్. ఈ వీడియోలో మనం ఒక బేసిక్ ఈస్ట్ ఫేసింగ్ ఫ్లోర్ ప్లాన్ ఎలా డ్రా చేయాలో చూద్దాం. నా దగ్గర ఒక ఇమేజ్ ఉంది, ఈ ప్లాన్ అన్నమాట. మీకు కనిపిస్తుంది కదా, 2 BHK. ఇది 2 BHK టాయిలెట్స్ అండ్ డైనింగ్, కిచెన్, పూజ అండ్ హాల్. ఇది మనం ఎలా డిజైన్ చేయాలో చూద్దాం. ఆటోకేడ్ ఎలా డిజైన్ చేయాలో చూద్దాం. ఇదంతా ప్లెయిన్గా ఉంది కదా, జస్ట్ నార్మల్ బ్లాక్ కలర్లో ఉంది కదా డిజైన్ అంతా. మనం ఇక్కడ దీనికి డోర్స్కో కలర్, టెక్స్కో కలర్, వాల్స్కో కలర్, విండోస్కో కలర్ ఇద్దాం. మనం డిజైన్ చేసిన దాంట్లో కొంచెం కలర్ఫుల్గా చేద్దాం. ఓకే, ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ఆటోకేడ్కి వెళ్ళి ఫస్ట్ మనం చేయాల్సింది ఆటోకేడ్లో ఫస్ట్ యూనిట్ సెట్ చేసుకోవాలి. యూఎన్ ఎంటర్ యూనిట్స్కి. ఓకే, తర్వాత డ్రాయింగ్ యూనిట్స్లో డెసిమల్ ఉంది కదా, ఆర్కిటెక్చరల్ పెట్టాలి. ఎందుకంటే ఇండియాలో మనం ఎక్కువ యూజ్ చేసే ఫీట్స్ అండ్ ఇంచెస్లో. సో ఆర్కిటెక్చరల్ పెట్టుకుని ప్రెసిషన్లో 0.0 పెట్టండి, 0.0 ఉంచిన. ఓకే, మిల్లీమీటర్స్ నుంచి ఇంచెస్ పెట్టాలి ఇది. ఓకే, ఇంచెస్ పెట్టుకుని ఓకే సెట్ చేసుకోవాలి. తర్వాత లిమిట్స్ LIMITS లిమిట్స్ సెట్ చేసుకోవాలి. మీకు తెలుసు కదా, అది లేదంటే పాత ట్యూటోరియల్ ఉంది మనకి, దాంట్లో చూడండి. లిమిట్స్ కోసం కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను సెపరేట్గా నేను. లోవర్ లెఫ్ట్ కార్నర్ 0, అంటే రైట్ కార్నర్ వచ్చేసి మనకి ఒక 100 feet ఇద్దాం. మనం 100 feet, 100 feet. ఓకే, రైట్ కార్నర్ ఎంత ఇచ్చాం, 100 feet, 100 feet ఇచ్చి జూమ్ ఆల్ చేయాలి. షీట్ అంతా దగ్గరికి వస్తుంది. జూమ్ ఆల్ షార్ట్ కట్ ఏంటి, Z ఫర్ జూమ్, A ఫర్ ఆల్. జూమ్ ఆల్ చేస్తే దగ్గరికి వస్తుంది. ఆర్తో ఆన్ చేసుకుంటున్నాను, ఆల్రెడీ ఆన్లో ఉన్నట్టుంది. ఓకే, నో ప్రాబ్లం. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేయాలంటే, ఇక్కడ ఇమేజ్ ఉంది కదా, ఇది ఇమేజ్. ఈ ఇమేజ్ని నేను డ్రాగ్ చేసి ఆటోకేడ్లో ప్లేస్ చేస్తున్నా. ప్లేస్ చేసి క్లిక్ చేసి ఇలా పైకి కింద డ్రాగ్ అవుతుంది. దీని సైజ్ మనం తగ్గించుకోవచ్చు తర్వాత. చూడండి, ఇది రివర్స్లో వచ్చింది. దీన్ని మనం రొటేట్ చేసుకోవాలి. ఎంటర్ చేసి ఇలా దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన బ్రైట్నెస్ ఉంది కదా, ఒక 20 పెడదాం. 20 కాంట్రాస్ట్ కూడా 20 పెడదాం. ఓకే, బ్యాక్ వచ్చండి. చూడండి, బెడ్రూమ్ 10 feet by 12 feet ఉంది. 2 bedrooms సేమ్ ఉన్నాయి. టాయిలెట్స్ కూడా సేమ్ సైజెస్, 6 feet by 4 feet. డైనింగ్ వచ్చి 10/8, కిచెన్ వచ్చి 10/8 సేమ్. పూజ వచ్చి 14/4. ఇది ఈస్ట్ ఫేసింగ్ ప్లాను. ఓకే, దీన్ని మనం ఎలా డ్రా చేయాలో చూద్దాం. ఫస్ట్ లైన్ తీసుకోవాలి. లైన్ తీసుకుని ఒక డ్రా చేయండి. అది నార్మల్గా లైన్ డ్రా చేసుకోండి. ఒకటి స్ట్రైట్, ఒకటి ఇలా హారిజాంటల్, ఒకటి చేసుకోండి. చేసుకున్న తర్వాత థిక్నెస్, వాల్ బ్రిక్ థిక్నెస్ ఉంటుంది, ఐడియా ఉంది కదా, బ్రిక్ థిక్నెస్. ఇది అవుటర్ వాల్ అన్నమాట. అవుటర్ వాల్ థిక్నెస్ వచ్చి 9 inches ఉంటుంది. ఇప్పుడు మనం ఏం చేస్తే ఇక్కడ ఆఫ్ సెట్ ఉంది కదా, షార్ట్ కట్ వచ్చి అంటే లేదా ఆఫ్ సెట్ క్లిక్ చేసి డిస్టెన్స్ తీసుకోవాలి. అంతా అవుటర్ బ్రిక్ ఎంత ఉంటుంది, స్టాండర్డ్ సైజ్ 9 inches. 9 inches క్లిక్ చేసి ఈ లైన్ నుంచి లోపలికి, ఈ లైన్ నుంచి లోపలికి. ఓకే, ఇలా అదే మీకు ఎస్కేప్ చేస్తే బయటకు వస్తుంది. ఫ్లోర్ ప్లాన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి, బాగా ప్రాక్టీస్ చేయాలి. ఫస్ట్ బెడ్రూమ్ అంతా ఫస్ట్ ఇటు సైడ్ నుంచి వెళ్దాం. 10 feet by 12 feet కదా, ఫస్ట్ 10 feet నుంచి వెళ్దాం. ఫస్ట్ బెడ్రూమ్ అంతా 10 feet, డిస్టెన్స్ అంతా 10 feet ఉంది. అంటే ఇక్కడ ఆఫ్ సెట్ తీసుకుని ఆఫ్ సెట్ డిస్టెన్స్ అంతా 10 feet సింబల్ ఇస్తే ఫీట్ సింబల్ ఇచ్చి ఎంటర్ చేయాలి. అప్పుడు మీకు ఇలా స్క్వేర్ వస్తుంది. అప్పుడు ఈ లైన్ దగ్గర నుంచి ఇటు సైడ్ లోపలికి. ఓకే, 10 feet. ఇప్పుడు ఇన్నర్ బ్రిక్ థిక్నెస్ ఎంత, వాల్ థిక్నెస్ ఎంత ఉంటుంది అంటే 4.5 inches ఉంటుంది. ఇన్నర్ వాల్ థిక్నెస్ అంతా 4.5, అవుటర్ వాల్ అంతా 9 inches. ఇప్పుడు మళ్ళీ ఆఫ్ సెట్ తీసుకుని ఆఫ్ సెట్ డిస్టెన్స్ అంతా 4.5 ఎంటర్ చేయాలి. 4.5 ఎంటర్ చేస్తే వర్క్ వస్తుంది.
లోపల ఈ బెడ్రూమ్ వచ్చేసింది మనకి. నెక్స్ట్ వచ్చి వాష్రూమ్స్ అంతా 6 feet by 4 feet, అంటే 6 feet లెంత్. ఆఫ్ సెట్ 6 feet తీసుకుని ఇక్కడ నుంచి ఇక్కడికి. మళ్ళీ థిక్నెస్ వాల్ థిక్నెస్ అంతా 4.5. నెక్స్ట్ బెడ్రూమ్ వాష్రూమ్స్ కూడా వచ్చేసాయి. నెక్స్ట్ బెడ్రూమ్ అంతా 10 feet by 12 feet సేమ్. మళ్ళీ ఆఫ్ సెట్ 10 feet ఉంది లెంత్. ఆఫ్ సెట్ 10 feet. ఈ లైన్ నుంచి ఇక్కడ క్లిక్ చేయాలి. ఇక్కడితో ఎండ్ అయిపోయింది కదా, ఇంకా వాల్ క్లోజ్ అయిపోయింది. వాల్ థిక్నెస్ ఎంత అవుతుంది? నేను 10 feet తీసుకోలేదు అనమాట, 10 inches వచ్చింది అంతే. ఆఫ్ సెట్ 10 feet. ఎస్, అవుటర్ థిక్నెస్ అంతా అవ్వాలి, 9 inches ఇవ్వాలి. అవుటర్ ఎండ్ అయిపోతుంది కదా. ఇక్కడితో మన రూమ్ అయిపోయింది, రూమ్ సైజ్ అయిపోయింది, ఇంకా హౌస్ సైజ్. ఈ ఎక్స్టెండ్ వాల్ మనం ఏం చేయాలి? ట్రిమ్ చేసుకోవాలి. ట్రిమ్ ఐడియా ఉంది కదా, ట్రిమ్ షార్ట్ కట్ వచ్చి TR ఎంటర్ వేసి క్లిక్ చేయాలి. ఓకే, ఇప్పుడు జూమ్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ ఇటు సైడ్ అయిపోయింది, ఇలా ఈ లెంత్ అయిపోయింది. హైట్ చూసుకోవాలి. ఇలా హైట్ 12 feet ఉంది కదా, కిందకి వచ్చేద్దాం. బెడ్రూమ్ సైజ్ అంతా హైట్ అంతా 12 feet. ఆఫ్ సెట్ తీసుకుని ఆఫ్ సెట్ 12 feet ఇచ్చి పైనుంచి కిందకి. మళ్ళీ ఆఫ్ సెట్ ఇన్నర్ వాల్ థిక్నెస్ 4.5 inches వచ్చింది కదా. ఈ బెడ్రూమ్ కూడా సేమ్ ఉంది, ఈక్వల్ సైజ్ వచ్చేసింది. రెండింటికి సేమ్ ఉంది కాబట్టి 12 feet చాలు. పైన వాష్రూమ్స్ ఉన్నాయి, ఇంకా 4 feet హైట్, రెండు 4 feet ఉన్నాయి. ఆఫ్ సెట్ 4 feet పైనుంచి కిందకి. ఆఫ్ సెట్ 4 feet. థిక్నెస్ ఎంత? ఆఫ్ సెట్ తీసుకుని 4.5. మళ్ళీ సేమ్ ఆఫ్ సెట్. మళ్ళీ ఎంత ఉంది? నెక్స్ట్ టాయిలెట్ 4 feet ఉంది, 4 feet. మళ్ళీ ఆఫ్ సెట్ థిక్నెస్, ఆల్ థిక్నెస్ 4.5 inches. ఓకే, ఇక్కడ చూడండి వాష్రూమ్స్ ఈ రెండే. ఇక్కడ ఎక్స్టెండ్ అయినా ఉన్నాయి కదా లైన్స్, ఇవి తీసేయాలి మనం. ఇప్పుడు ఏం చేయాలి? ట్రిమ్ TR ఎంటర్ చేసి వీటి మీద క్లిక్ చేయండి, లేదా ఇలా డ్రాగ్ చేసినా అయిపోతుంది. రైట్ క్లిక్ చేసి డ్రాగ్ చేసినా అవుతుంది. చూడండి ఇట్లా మనకు వచ్చేసినాయా? ఈ 2 bedrooms వచ్చేసినాయి, 2 toilets వచ్చేసినాయి. చూడండి 2 bedrooms 2 toilets వచ్చినాయి. నెక్స్ట్ ఏముంది? డైనింగ్ ఏరియా. డైనింగ్ ఏరియా అంతా 8 feet ఉంది హైట్. ఆఫ్ సెట్ 8 feet. షార్ట్ కట్కి ఆఫ్ సెట్కి ఓ ఎంటర్. 8 feet తీసుకుని వాల్ థిక్నెస్ ఎంత? మళ్ళీ 4.5 inches. నెక్స్ట్ ఏముంది? లాస్ట్ది కిచెన్. హైట్లో కిచెన్ ఉంది. కిచెన్ అంతా 8 feet. సేమ్ సైజ్. ఓ ఎంటర్. ఆఫ్ సెట్ ఓ ఎంటర్. 8 feet ఎంటర్. ఇక్కడతో కిచెన్తో ఎండ్ అయిపోయింది కదా. అవుటర్ వాల్ వచ్చేసింది. అవుటర్ వాల్ థిక్నెస్ ఎంత? ఆఫ్ సెట్ 9 inches తీసుకుని ఈ వాల్ ఎక్స్టెండ్ చేసుకోవాలి. మీరు ఎక్స్టెండ్కి షార్ట్ కట్ అంటే ఇక్కడి నుంచి ఇలా వెళ్ళొచ్చు ఎక్స్టెండ్, లేదంటే EX ఎంటర్ డబుల్ ఎంటర్ చేసి క్లిక్ చేయాలి, లేదా రైట్ క్లిక్ చేసి ఇలా చేసినా అవుతుంది. రెండిట్లో ఒకేసారి చేసుకోవచ్చు. ఓకే, ఇలా. నెక్స్ట్ ట్రిమ్ చేసుకోవాలి. ఇక్కడితో మనకు అయిపోయింది. ఇది కింద లైన్ మనకు అనవసరం. మనం ఏం చేయాలి? ట్రిమ్ చేసుకోవాలి. TR ఎంటర్ చేసి రైట్ క్లిక్ చేసి ఇలా తీసేస్తే మొత్తం పోతుంది. మన లేఅవుట్ వచ్చేసింది. మీకు ఇప్పుడు ఇది కావాలంటే ఆ సైజ్ తగ్గించుకోవచ్చు, లేదా స్కేలింగ్ కూడా చేసుకోవచ్చు. అవసరం లేకపోతే అవసరం లేదు, జస్ట్ చెప్తున్నా. సైజ్ తగ్గించుకోవచ్చు కావాలంటే.
పెద్దగానే ఉంచండి, ఎందుకంటే మనకు కనిపించాలి కదా. ఓకే, ఇక్కడ అంతా ఓపెన్ ఉంది కదా. నెక్స్ట్ పూజ ఎంత లెంత్ 4x4 ఉంది. ఇటు సైడ్ 4, ఆఫ్ సైడ్ 4 feet అండ్ 4. థిక్నెస్ ఎంత ఆఫ్ సైడ్ వాల్ది, ఇన్నర్ వాల్ది 4.5 inch. 4x4 కదా, మళ్ళీ ఆఫ్ సైడ్ తీసుకొని 4 feet కింద నుంచి ఇవ్వాలి, కింద నుంచి పైకి మళ్ళీ ఆఫ్ సైడ్. థిక్నెస్ వాల్ థిక్నెస్ 4.5 inches. ఓకే, టిఆర్ ఎంటర్ ట్రిమ్. ఈ వాల్స్ తీసేయండి. ఓకే, ఈ అన్వాంటెడ్ వాల్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ డిలీట్ చేసుకోండి. ఎక్స్ట్రా వాల్స్ వచ్చినాయి కదా, లైన్స్. యాక్చువల్లీ డిలీట్ చేయటం, లేకపోతే ఇక్కడ ఎర్రర్ సింబల్ ఉంది కదా, అది పెట్టుకోవచ్చు. చూడండి, డైనింగ్ ఓపెనే ఉంది ఇక్కడ. డైనింగ్ అండ్ కిచెన్ రెండు ఓపెన్ ఉన్నాయి. అప్పుడు ఏం చేయాలి, టిఆర్ ఎంటర్ వేసి ట్రిమ్ చేసుకోవాలి. ఇది మనకి ఇక్కడ ఓపెన్ కిచెన్ ఇచ్చాము, ఇది ఓపెన్ కిచెన్ ఇచ్చుకున్నాం మనం. క్లోజ్ కూడా పెట్టుకోవచ్చు కావాలంటే, క్లోజ్ పెట్టుకుని ఇక్కడ డోర్ యాడ్ చేసుకోవచ్చు 3 feetది. మనం ఇక్కడ ఓపెనే పెడదామండి. తీసేస్తున్నాను, ట్రిమ్ చేసుకుంటున్నాను. ఓకే, వాల్స్ అన్నీ వచ్చేసినాయి. ఇదంతా వైట్ కలర్లో ఉంది కదా వాల్స్ అంతా. దీన్ని కలర్ ఇవ్వాలనుకుంటున్నాను. ఇదంతా ఈ వాల్స్ అందరికీ ఒక కలర్ ఇవ్వాలనుకుంటున్నాను. అప్పుడు ఏం చేయాలి, లేయర్స్లోకి వెళ్ళాలి. లేయర్స్లోకి వెళ్ళి ఆల్ 10 క్రియేట్ లేయర్ ప్రాపర్టీస్కి వెళ్ళి ఒక కొత్త లేయర్ క్రియేట్ చేసుకోవాలి. షార్ట్కట్ ఏంటి, LA ఎంటర్. మీకు ఇలా బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ క్రియేట్ న్యూ పెట్టుకుని న్యూ లేయర్ యాడ్ చేసుకుని వాల్స్కి వెళ్ళి బ్రౌన్ ఇద్దామండి, చూద్దాం. సెలెక్ట్ చేస్తున్నాను, క్లిక్ చేస్తే దాంట్లోకి వెళ్తుంది. మీరు ప్రీవియస్ వీడియో చూస్తే లేయర్ ప్రాపర్టీస్ మీద వీడియో ఉంది, చూస్తే మీకు అర్థం అవుతుంది ఎలా చేయాలని. నేను ఏం చేస్తానంటే పైన క్లిక్ చేసుకుని ఇదంతా ఇలా డ్రాగ్ చేస్తాను. సెలెక్ట్ చేసుకుని లేయర్ ఉంది కదా, ఇది వాల్స్లో పెట్టేస్తున్నాను, వాల్ లేయర్లో పెట్టేస్తున్నాను. ఓకే, ఇలా ఇక్కడ మీకు గ్రిడ్ సింబల్ ఉంది కదా, F7 చేస్తే ఆఫ్ అయిపోతుంది. లేదా ఇక్కడ సింబల్ ఉంది కదా, దీన్ని చేసినా గ్రిడ్స్ అనేవి పోతాయి, గ్రిడ్ సింబల్. ఓకే, ఇప్పుడు మళ్ళీ నేను లేయర్లోకి వెళ్తున్నాను, LA ఎంటర్. దీని కలర్ మార్చి చూద్దాం, వేరే కలర్ ఏమైనా పెడదాం. పర్పుల్. ఎల్లో పెడతా, ఎల్లో కొంచెం హైలైట్గా ఉంది. ఇలా మనం వాల్స్ అన్ని క్రియేట్ చేసుకోవచ్చు అండి. ఇది ఒక బేసిక్ ఫ్లోర్ ప్లాన్, ఈస్ట్ ఫేసింగ్ ఫ్లోర్ ప్లాన్. దీనికి డోర్స్ ఎలా యాడ్ చేయాలి, విండోస్ ఎలా పెట్టాలి, బెడ్స్ ఎలా పెట్టాలి, ఫర్నిచర్ ఎలా పెట్టాలి, టెక్స్ట్ ఎలా పెట్టాలి అని మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియోకి ఇంతే గైస్. ఓకే, థ్యాంక్ యూ. Do say like and subscribe to our channel. Thank you so much. Thank you.